ప్రైజ్ ది లార్డ్. ఆపదల్లో చిక్కబడి ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ. సహాయం చేసేవారు ఎవరు లేక కలవరపడుతున్నారా? ఎవరు నాకు సహాయం చేస్తారు, నాకు ఇంకా దిక్కెవరు అని చెప్పి అనుకుంటూ ఉన్నారా? యెహోషువ పాదరాజు కూడా ప్రార్థిస్తూ ఉంటాడు, ప్రభా నీకన్నా సహాయం చేయటకు నాకు దిక్కెవరు లేరు ప్రభా అని చెప్పి. అదేవిధంగా ఈరోజు కూడా ఎవరి వైపు చూడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మీరు ఉన్నారా? అయితే ప్రభు మీతోనే వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నీవున్న ప్రతి పరిస్థితుల్లోంచి నేను తప్పించి, నీవు పడి ఉన్న ఊబిలోంచి నేను లేవనెత్తి, నీవున్న బంధకంలోంచి ఆయన నిన్ను విడిపించుటకు సమర్థుడైన దేవుడు. భయపడకండి, ధైర్యం కలిగి ఉండండి, ధైర్యం వహించండి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండును అని వాగ్దానం చేసిన దేవుడు. ఈరోజు మీ జీవితంలో ఏ అనుభవాలు గుండా వెళ్తున్నారో, ఏ పరిస్థితులు గుండా, ఏ సమస్యలు గుండా వెళ్తున్నా ధైర్యం తెచ్చుకొని నిలబడండి ప్రియ దేవుని బిడ్డ. ప్రభు ఘనమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. అత్యధికమైన మేలును, అత్యధికమైన ఆశీర్వాదాన్ని ప్రభువు మీ జీవితంలో కలుగజేస్తాడు. తప్పక మీకు సహాయం చేస్తాడు. మీరు జయించలేని, మీ సామర్థ్యం సరిపోని ఏ పరిస్థితి అయినా ప్రభు చేతులకు అప్పగించండి. ప్రభు నిశ్చయంగా సహాయం చేసి మీ పట్ల ఘన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.